ప్రశాంతత సంపాదించుకుంటే మీలో శక్తి ఎంతుందో, ప్రాణశక్తి మీలో ఎంతుందో మీరు గ్రహించగలిగితే, మీరు కృషి చేస్తే, దాన్ని అభివృద్ధి చేసుకుంటే పీస్ఫుల్ లైఫ్ మీరు ఎంజాయ్ చేయవచ్చు. దీన్ని ఫాలో అయితే మీరెంతో ఆరోగ్యవంతులు కావచ్చు, సంతోషంగా జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు అనే అభిప్రాయంతో మీ ముందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను. దాని గురించి వివరంగా శ్రీమతి శైలజ గారు మీతో మాట్లాడతారు. ఏ మంచు కురిసే రాత్రి వెన్నెల్లోనూ, గలగలా పారే సెలయేరు పక్కను, అడవిలోని ఒంటరితనంలోనూ, నీలి సముద్ర తీరంలోనూ మనం మనల్ని మరచి తన్మయత్వంతో ప్రకృతితో ఒక్కటన్న భావనలోకి వెళ్తుంటాము, లీనమైపోతుంటాము. దాన్ని ధ్యానం అనండి, తన్మయత్వం అనండి. నీలోని నీకోసం కాస్త సమయాన్నిచ్చి నీ అంతరంగ నిశ్శబ్దాలలో నీలోని నీ అంతరాత్మను వినడానికి చేసే ప్రయత్నమే ధ్యానం. నిరంతరం ఎగిసిపడే ఆలోచనల తరంగాలను శాంతపరిచి కాసేపు మనఃమౌనాన్ని, అంతఃనిశ్శబ్దాన్ని వినడానికి చేసే ప్రయత్నమే ఈ ధ్యానం లేదా మెడిటేషన్. ఆ అంతఃనిశ్శబ్దాల నుంచే నీలోని అద్భుత ప్రేమాన్విత తత్వం ఆవిష్కరింపబడుతుంది. ప్రకృతిలో ప్రకృతిలా, అనంత విశ్వంలో ఓ తరంగంలా నువ్వు విస్తరిస్తావు. భౌతిక మానసిక పరిధుల్ని దాటి విశ్వమంతా నేనేనన్న అనుభవపూర్వక సత్యాన్ని అనుభూతి చెందుతూ వ్యాపించగలగడమే ధ్యానమంటే. అనంత విశ్వంలోకి వినిపించని శబ్దలయలోనికి నిరంతర గమనంగా సాగే వెండి వెన్నెల వెలుగుల నదిలా ప్రవహిస్తూ పోవడమే ధ్యానం. ధ్యానమంటే ఏదో మతానికి సంబంధించింది కాదు. నీలోని నువ్వు బుద్ధిలో బుద్ధిగా, వివేచనలో వివేచనగా, అంతరాత్మలో ఆత్మలా, నీలోని ప్రతి మార్పుకి సాక్షిగా, నీ మెలకువలో, నిద్రలో, స్వప్నంలో ఒక్కటిగా నిలచి స్వయం ప్రకాశమై నిత్యమైన కాంతి తేజాన్ని తెలుసుకోవడం, శుద్ధ చైతన్య స్థితిని అనుభవగతం చేసుకోవడం, మమేకం కావడం. అంతర్లీన నిశ్శబ్ద తేజంపై ధ్యానం చేద్దాం. ముందుగా పద్మాసనంలో కూర్చోండి. కుర్చీపై కూర్చుంటే నిటారుగా కూర్చుని పాదాలు నేలకు ఆనేలా కూర్చోండి. చేతులు తెరచి వడిలో ఉంచండి. కళ్ళు మూసుకుని విశ్వమంతటిని ఒక్క పద్ధతిలో నడిపించే శక్తికి, అశేష గురు పరంపరకు నమస్కరించండి. శ్వాస మీద మీ మనసును కేంద్రీకరించండి. ప్రశాంతంగా రిలాక్స్ కావడం మొదలుపెట్టండి. మీరు అనుకోగానే ఆ భాగంలోని కండరాలన్నీ నెమ్మదిగా రిలాక్స్ అవడం మొదలెడతాయి. ఈ రిలాక్సేషన్ ప్రతి ధ్యానం ముందు చేస్తుండాలి. ముందుగా శిరస్సు నుండి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీ శిరస్సు నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది. మీ పాలభాగం రిలాక్స్ అవుతుంది. మీ కపోలాలు నెమ్మదిగా రిలాక్స్ అవుతున్నాయి. మీ ముఖమంతా పూర్తిగా రిలాక్స్ అయింది. మీ మెడకండరాలు నెమ్మదిగా రిలాక్స్ అవుతున్నాయి. మీ ఛాతీ భాగం నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మీ ఉదర భాగం నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది. మీ భుజాల నుండి వెనుక భాగం అంతా రిలాక్స్ అవుతుంది. మీ వెన్నుముక పూర్తిగా రిలాక్స్ అవుతుంది. మీ కాళ్ళు పైనుంచి పాదాల వరకు నెమ్మదిగా రిలాక్స్ అవుతున్నాయి. మీరిప్పుడు ఎంతో ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉన్నారు. మీలో ఆలోచనలు తగ్గుతున్నాయి. వస్తున్న ఆలోచనలను అలానే వదిలేయండి. మీ చుట్టూ అద్వితీయమైన దివ్యశక్తి ఆవరించి ఉంది. మీరు
నెమ్మదిగా ఊపిరిని పీలుస్తున్నారు. స్వచ్ఛము, పవిత్రము, ఆనందమయమైన ప్రాణశక్తిని మీరు లోపలికి తీసుకుంటున్నారు. మీలోని రుగ్మతల్ని బయటికి వదిలేస్తున్నారు. ఆరోగ్యాన్ని లోపలికి పీల్చుకుంటున్నారు. బలహీనతల్ని బయటికి వదిలేస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని లోపలికి పీల్చుకుంటున్నారు. భయాల్ని బయటికి వదిలేస్తున్నారు. ధైర్యాన్ని లోపలికి పీల్చుకుంటున్నారు. విచారాన్ని బయటికి వదిలేస్తున్నారు. ఆనందాన్ని లోపలికి పీల్చుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. మీరు పీల్చే ప్రతి ఊపిరితోనూ దివ్యశక్తి మీలోనికి వెళ్ళి మిమ్మల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. మీ శరీరం గాలిలో మేఘంలా తేలిగ్గా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా మారుతోంది. మీరిప్పుడెంతో ప్రశాంతంగా ఉన్నారు. ఆ ప్రశాంతమైన మనస్సుతో మీ హృదయ కుహరంలోనికి మీ మనోనేత్రంతో చూడండి. మీలోని దివ్యత్వం అక్కడ బొటను వేలంతా వెలిగే కాంతి దీపంలా ఉంది. అది మీలోని మంచితనం, మానవత్వం, దివ్యత్వం కలిసి స్వయం ప్రకాశమైన జ్ఞానతేజం. మీ ఆలోచనలు, భావోద్రేకాలు కారు మేఘాల వలె ఆ దివ్య తేజస్సును మసకబరుస్తుంటాయి. ఆ మబ్బుల్ని నెమ్మదిగా తుడిచివేయండి. మీలోని దివ్య తేజస్సు వెలుపలికి ప్రసరిస్తోంది. మీ మనసులోని ఆ ప్రదేశం మీకు తప్ప ఎవ్వరికీ తెలియని ప్రదేశం. మీకెంతో అపురూపం, పవిత్రమైన మనసు నిలిచిన ప్రదేశం. ఆ మనస్సు ఒక నిశ్చల సరోవరంలా మారుతోంది. తెల్లని మంచుకొండల మధ్య మానస సరోవరంలా ఉంది. స్వచ్ఛమైన స్ఫటిక జల తటాకంలా మారుతోంది. అద్భుతమైన ప్రశాంతత అక్కడ విస్తరిస్తోంది. నిశ్శబ్దం అక్కడ ఆవరించి ఉంది. అలలు లేని ఆ నిశ్చల స్ఫటిక జల సరోవరం మీ మనస్సు. ఓ దివ్యకాంతి ఆ సరోవరం మీద ప్రతిఫలిస్తోంది. ఆ నిశ్చల నిర్మల సరోవరమే మీ మనస్సు. అది ఎంతో పారదర్శకంగా ఉంది. అద్దంలా వెలుగుల్ని ప్రతిఫలిస్తోంది. తెల్లని మంచు శిఖరాల మధ్య నిశ్చలమై శ్వేతకాంతు లీనుతున్న ఆ సరోవరం ప్రశాంతమైన మీ మనస్సు. ఆ సరోవరం మధ్య విరసిన తెల్లని తామర పుష్పం అద్భుతమైన పరిమళాన్ని వెదజల్లుతూ శుతిమెత్తని రేకుల్ని విరసిన మనోహరమైన పుష్పం. అక్కడంతా కాంతిమయం, కమనీయ నిశ్శబ్దం. మీలోని మానవీయతకు, దివ్యత్వానికి మీ మనసు ద్వారం తెరుస్తోంది. విశ్వాంతరాళం నుంచి దివ్యకాంతి మీ మీద ప్రసరిస్తోంది. ఆ శ్వేతకమల మధ్యాన ఓ కాంతి దీపం నిశ్చలంగా గాలి చొరని గదిలోని దీపంలా వెలుగుతోంది. ఆ వెలుగు మీద మీ మనోనేత్రాన్ని నిలపండి. ఆ కాంతి కళిక మీరే. అది మీలోని శాశ్వత తత్వం, తేజోమయ జ్ఞానతత్వం. ఆ కాంతి కళికపైనే మీ మనోనేత్రాన్ని నిశ్చలంగా నిలపండి. ఆ వెలుగుని మీరు తదేకంగా చూస్తున్నారు. ఆ వెలుగుపైనే మీ ఏకాగ్రత నిలుపుతున్నారు. ఆ కాంతిలోకి మీరు లీనమైపోతున్నారు. అన్నీ మరిచిపోయి ఆ అనంత అంతర్గత నిశ్శబ్దంలో, కాంతిలో తేలిపోతున్నారు, లీనమైపోతున్నారు.
ఆ కాంతిలో కలిసి అనంత విశ్వంగా మీరు విస్తరిస్తున్నారు. ఆ దివ్యతేజమే మీలోని ప్రేమ, శాంతి, అందం, ఆనందం, కరుణ, ఆర్ద్రత, జ్ఞానం. ఆ అనంత శూన్య నిశ్శబ్దమే మీరు. ఆ విస్తరిస్తున్న కాంతి తేజమే మీరు. ఆ అనిర్వచనీయమైన ఆనందమే మీరు. అలా అనంతమైన వెలుగులా అంతటా వ్యాపిస్తున్న భావనలో అలానే ఉండండి. ఆ భావనలో మీరు తేలిపోండి. ఇప్పుడు నెమ్మదిగా మామూలు స్థితిలోనికి వస్తున్నారు. మీలోనికి మీరు ప్రసరిస్తున్నారు. మామూలు స్థితిలోనికి మీరు నెమ్మదిగా వస్తున్నారు. నెమ్మదిగా వస్తున్నారు. ఇప్పుడు అద్భుతమైన ఆనందంతో, ఆరోగ్యంతో, చిరునవ్వుతో కనులు తెరవండి. ఒక్కొక్కసారి మనం మన ఇంట్లో, పనిచేసే ప్రదేశంలో, చదివే కాలేజీలో, హాస్టల్లో కొత్త సంబంధాలతో ఇమడలేక, సరిపోలేక నీటిలోంచి బయటపడిన చేపల వెదనకు గురవుతాం. అలాంటి మానసిక స్థితి, పరిస్థితి ఎదురైనప్పుడు మనం ఎంతో ఉద్వేగానికి, అసంతృప్తికి లోనవుతాం. మన చుట్టూ మనుషులతో, పరిసరాలతో సమన్వయం సాధించడానికి మనలోని అంతర్లీనమైన శక్తులను వెలికితీసి మానసిక ప్రశాంతతను పొందడానికి ఈ ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకుని శ్వాస మీద దృష్టి నిలపండి. నెమ్మదిగా శిరస్సు నుండి పాదాల వరకు రిలాక్స్ అవ్వండి. మనస్సును నిశ్చలం చేసుకోండి. మీ చుట్టూ దివ్యశక్తి తెల్లని వెలుగులో ఆవరించింది. మీరు అనవసరమైన ఆలోచనలను బయటికి వదిలేస్తున్నారు. స్నేహపూరితమైన ఆలోచనల్ని లోపలికి పీల్చుతున్నారు. మీ కోపాల్ని, బాధల్ని బయటికి వదిలేస్తున్నారు. సంతోషాన్ని, సద్భావనను లోనికి పీల్చుకుంటున్నారు. మీ మనస్సులోని దిగులు, ఆవేదన, భయం
బయటికి వదిలేస్తున్నారు. అద్భుతమైన ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని లోపలికి పీల్చుకుంటున్నారు. మీరిప్పుడెంతో ప్రశాంతంగా ఉన్నారు. మీ మనోనేత్రానికి ఎదురుగా అనంతమైన నీలి వర్ణం, అంతటా అద్భుతమైన నీలం. ఆ నీలిరంగును మీరు చూస్తున్నారు. ఆ నీలివర్ణాన్ని మీరు లోపలికి ఊపిరిగా తీసుకుంటున్నారు. నెమ్మదిగా బయటికి వదిలేస్తున్నారు. మీ ముందు అనంతమైన నీలి ఆకాశం, అందమైన నీలి సముద్రం. ఆ సముద్రపు కెరటాల పైన సూర్యకాంతి మెరుస్తోంది. ఆ మెరుపులో మెరుపులా నీలి సముద్రంలో అందమైన పంచవర్ణాల చేపలా మీరు ఈదుతున్నారు. అందంగా, ఆనందంగా, సోగగా నీటి మధ్యలో మెరుపులా ఈదుతున్నారు. స్వేచ్ఛగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆ నీలి సముద్రంలో మీరు ఈదుతున్నారు. ఆ ఆనందమయ భావనలోనే కాసేపు ఉండండి. మీ చుట్టూ మీలానే రంగురంగుల చేపలు సమూహాలుగా ఈదుతూ వెళ్తున్నాయి. దారులు చేసుకుంటూ ఈదుతూ ఆ పక్కకు ఈ పక్కకు ఒకే గుంపుగా ఈదుతూ పోతున్నాయి. మీ మధ్య ఎంతో సమన్వయం. అందరూ ఒకే లయగా, ఒకే జట్టుగా, ఎవరికి వారే ఆనందంగా ముందుకెళ్తున్నారు. ఒకే మనస్సుగా, ఒకే లయగా, బారులు బారులుగా, స్వేచ్ఛగా, ఆనందంగా కదులుతూ ఈదుతూ పోతున్నారు. మీరెంతో కలిసిమెలిసి సంతోషంగా సాగిపోతున్నారు. మీ స్వేచ్ఛ మీది, ఎవరి పరిధి వారిది. దూరంగా ఓ డాల్ఫిన్ చేపల గుంపు నిశ్శబ్దంగా సాగిపోతోంది. మధ్య మధ్యన ఆ చేపల నుంచి స్నేహపూరితమైన శబ్ద సంకేతాలు వినిపిస్తున్నాయి. స్నేహానికి, సద్భావనకు, సమన్వయానికి ప్రతీకలు ఆ చేపలు. ఆనందంగా ఆ శబ్ద తరంగాల మధ్య ఈదుతూ పోతున్నారు. ఆ సద్భావనలో, స్నేహమాధుర్యంలో మీరు మునిగిపోతున్నారు. సంతోషంగా సాగిపోతున్నారు. సముద్ర జలాలలో రంగురంగుల పగడపు చెట్లు, ఊదా రంగు, నారింజ రంగు, నీలిరంగు, గులాబీ రంగు, రంగురంగుల పగడ చెట్లు ఆ సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. అదంతా ఓ అద్భుత వర్ణమయ జల ప్రపంచం. ఆ రంగురంగుల చెట్ల మధ్య మీరు దాగుడుమూతలాడుతున్నారు. ఆనందంగా ఈదుతూ, ఆటలాడుతూ సాగిపోతున్నారు. మెరుపుల్లా మెరుస్తున్నారు. మీకు మీ అంతరంగంలో అనిపిస్తోంది. మీ అంతశ్చేతనతో మీరు చెప్తున్నారు, నేనిక్కడ క్షేమంగా, సంతోషంగా ఉన్నాను. ఆనందంగా అందరితో కలిసిమెలిసిపోతున్నాను. ఎంతో సమన్వయంతో ఉన్నాను. ఇక్కడ నేనెంతో ఆనందంగా ఉన్నాను. ఇంతవరకు అందరితో కలిసిమెలిసి సుహృద్భావంతో ఇమిడిపోయానని మీకు అనిపిస్తోంది. మీరెంతో ఆనందంగా ఉన్నారు. రోజంతా అదే భావనను మనసులో నిలుపుకోండి. మీరు నెమ్మదిగా మామూలు స్థితిలోనికి వస్తున్నారు. నెమ్మదిగా మామూలుగా మారుతున్నారు. నెమ్మదిగా మామూలు స్థితిలోనికి వస్తున్నారు. స్నేహపూరితమైన మందహాసంతో నెమ్మదిగా కనులు తెరవండి.